లూకాసు వార్త 22వ అధ్యాయం, దయచేసి 22వ అధ్యాయం 43వ వచనం దయచేసి. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. చాలా 57వ వచనం. అందుకు పేతురు అమ్మాయి నేను అతన్ని ఎరుగుదును. మరి కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూసి నీవు వారిలో ఒకడు అనగా పేతురు పోయి నేను కాననెను. ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు నిజముగా 60వ వచనం. నిజముగా వీడు అతనితో కూడా ఉండేను. వీడు గలిలయుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు పోయి నీవు చెప్పినది నాకు తెలియదని అతడు ఇంకను మాట్లాడుతుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను. కనుక పేతురు నేడు కోడి కుయ్యకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని గమనించాలి. ఇక్కడ 62వ వచనం. వెలుపలకు పోయి సంతాపపడి ప్రార్థన. పరిశుద్ధ ఈ లేఖనంలో మాకు మాట్లాడు. ఆనాడు జరిగిన సంఘటన ఏంటో మాకు తెలియదు. పేతురు మీరు మొహముగా చూశారు, మేమైతే పేతురు చూడలేదు. అయినా విశ్వాసంతో దర్శనంలో మేము వాక్యంలో నేను చూస్తూ ఉన్నాం. మాకు పేతురు తెలియదు. ఏ సందర్భంలో అక్కడ ఎలా జరిగిందో ఈరోజు మేము వివరంగా తెలుసుకొని రేపు జరగబోయే ప్రభు వల్ల కార్యక్రమానికి మమ్మల్ని ఈ వాక్యంలో సిద్ధపరచారు. అల్పుడు తండ్రి అయోగ్యులను నన్ను కూడా ఈ అర్థంలో కడగండి. మమ్మల్ని ఈ వాక్యం ద్వారా ఇప్పుడే బలపరిచి అభిషేకించండి. నిబంధన వరకు మమ్మల్ని ఇప్పుడే నేను రాకడ వరకు సిద్ధపరచాను. మహిమ దంతా నేర్చుకోవాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. దేవుని స్తోత్రం. బైబిల్లోంచి చాలా శ్రేష్టమైన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో పేతురు మొమ్మారు దొరికింది. పేతురు మొమ్మారు దొరకడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మనం ధ్యానం చేయాలి. యేసు ప్రభుని అప్పగించడంలో ఇక్కడ మనకి 4 గుంపులు మీ ముందు పెడతారు. ఓకే, 1 చెప్తారా? 1 మొట్టమొదట యేసు ప్రభుని అప్పగించడంలో తొలి అడుగు వేసింది యూదా ఇస్కరియోతు. అతను ఎవరంటే యేసు ప్రభుతో నడిచిన, యేసు ప్రభుతో అడుగుల్లో అడుగు వేసిన శిష్యుడు. ఫస్ట్ గుంపు యేసు ప్రభుని అప్పగించారు. నెంబర్ 2 గుర్తుపెట్టుకోండి. రెండో గుంపు ధర్మశాస్త్రం బాగా తెలుసు, అంటే బైబిల్ వాక్యం అంతా బాగా తెలుసు. కానీ తెలుసున్న వాళ్ళు ఏమన్నారంటే యేసు ప్రభుని చంపమని అడుగుతున్నారు. ఇది ఎన్నో గుంపు? రెండో గుంపు. నెంబర్ 3 హేరోదు, పిలాతు, రోమా ప్రభుత్వం, వీళ్ళందరూ ఒక గుంపుగా మనం తీసుకుందాం. వీళ్ళు ఏమన్నా తెలుసా? యేసు ప్రభువులో ఏ దోషము లేదు, ఆయన నిర్దోషి, ఆయన నీతిమంతుడు అని పిలాతు మొమ్మారు యేసు ప్రభువును విడిపించడానికి సిద్ధపడ్డాడు. హేరోదు కూడా యేసులో పాపం లేదు అన్నాడు. ఎందుకు హేరోదు, పిలాతు, రోమా సైనికులు వీళ్ళు ఏ గుంపు అని అంటే అన్య జనులతో సమానం. వీడికి బైబిల్ మీద టచ్ లేదు, దేవుడు అంటే వాడికి తెలియదు. వాడు స్వచ్ఛంగా విగ్రహార్థికులు. ఎందుకు? 3 1 యోధేశ్వరేసు, 2 ప్రధాన యాజకులు, 3 పిలాతు, హేరోదు, 4 ఇప్పుడు అయ్యగారు పేతురు గారు కూడా ఎంటర్ అవుతున్నారు. పేతురు గారు యేసు ప్రభుతో ఉన్నాడు, తిన్నాడు, తాగాడు. సరే, యోధేశ్వరేసు ఏదో డబ్బు కక్కుర్తి పడ్డాడు అనుకుందాం. మరి ఈయనకేమొచ్చింది? ఈయన కూడా ఎరగనని ఆ గుంపులో కలిసిపోయి ఈయన కూడా. చూడండి, మన సందర్భాలు ఎలా ఉంటాయంటే మనకు అన్ని బాగున్నప్పుడు దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడని మనం కూడా పెట్టుకుంటాం, సాటి చేసుకుంటాం. అది శ్రమ వచ్చినప్పుడు దేవుడు నాకు ఎందుకు ఇలాంటి నిస్సహాయ స్థితులు పెట్టాడు,
దేవుడు నేను ఏం అన్యాయం చేశాను, దేవుడు నన్ను ఇలా వదిలేశాడని అనుకుంటాం. చూడండి, ఇక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి మనం బాగా ఆలోచిస్తే ముగ్గురు ఏదో తెలియక తప్పు చేశారు అనుకుందాం, కానీ అన్ని తెలుసుకున్నవాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? తప్పు చేస్తున్నాడు. మొట్టమొదటి అన్న మాట ఏంటో తెలుసా? మొట్టమొదటి ఏమంటో తెలుసా? అమ్మాయి అన్నాడు. అమ్మాయి అంటే అమ్మాయి అనే పదంలో సంఘము అని ఆలోచిస్తుంది. అమ్మాయి అంటే ఒక స్త్రీ. నేను అతని ఎరుగను నేను. చూడండి, రెండోసారి పోయి నువ్వు చెప్పునేది నాకు తెలియదు. చూడండి, ఓయి అన్నమాట కదా. మొట్టమొదటేమో అమ్మాయి అన్నాడు, తర్వాత ఓయి అన్నాడు. మూడోది ఓయి నువ్వు చెప్పినది నాకు తెలియదా నేను. అసలు ఈ తప్పు ఎందుకు జరిగింది అనేది మనం ఆలోచిస్తే, ఇప్పుడు మనం లూకా సువార్త 22:43 ఒక దూత, అవునా, 43 పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందనంటే, పరలోకం నుంచి దేవతకు వచ్చి మాట్లాడుతుంది గెత్సేమనే తోటలో. ఎందుకే వీళ్ళు దేవతను చూశారంటే చూడలేదు. బైబిల్లో మనం చాలా సార్లు చదివే మాట ఏంటో తెలుసు? ప్రకటన గ్రంథం 2:10 అంతవరకు నమ్మకం ఉండు, మరణం వరకు నమ్మకం ఉండు అని నీకు జీవకరం ఇస్తాను. ఎందుకంటే యేసు ప్రభుత్వం వీడికి ఇంకా ముగింపది. 3.5 సంవత్సరాలు బాగానే నడిచారు, బాగానే జీవించారు. ఇప్పుడు యేసు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతాడు. అది చివరి రాత్రి. వాళ్ళు అలా కలిసి అనేక మార్లు వెళ్తున్నారు వస్తున్నారు, కానీ అప్పుడు వీళ్ళు వెలుగుగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు కలిసి ఉన్నారు. అప్పుడు యేసుప్రభు ప్రార్థన వీళ్ళు కలిసి యేసుతో ప్రార్థన చేశారు. కానీ ముగింపు వచ్చేటప్పటికి, చివరి దశకు వచ్చేటప్పటికి వీళ్ళు ఏమైపోయారు? నిద్రపోయారు. ఆయన ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు వెలుగుకుండి ప్రార్థన చేయుడి అన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే ఆ చివరి ప్రార్థనలో మిస్ అయిపోయారు. ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ తేడా జరిగింది. ఇప్పుడు పేతురు బొమ్మనందల కారణం ఏంటో తెలుసండి? మెరుగుగా ఉండకుండా నిద్రపోయాడు కాబట్టి బొంగుతున్నాడు. ఇతనికి బోధపడాలంటే దేవుడిని ఎవరు వాడుకుంటున్నాడు? మీరు చెప్తారా? ఇతను మార్పులు శ్రావణ ఎవరు పంచుకుంటున్నాడు? చాలా గొప్ప సంగతి ఇక్కడ రాయబడి ఉంది. ఒక మనిషితో అంత గొప్ప దైత్యుడని పేతురుకు బుద్ధి చెప్పడం లేదు. అసలు ఈయన చేసిన పెద్ద పొరపాటు ఏంటో తెలుసండి? పేతురు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? ఒకసారి మీరు మార్కు సువార్త తిరగండి. మార్కు సువార్త చాలా అద్భుతమైన మాట్లాడుతుంది. 15 అధ్యాయం మార్కు సువార్త. అసలు ఈయన తప్పు చేయడం కారణం అంటే ఇక్కడ రాస్తుంది. తప్పు ఎందుకు జరిగిందంటే, తప్పు ఎందుకు జరుగుతుంది మన వల్ల అంటే ఇక్కడ చాలా వివరంగా ఉంటాయి. చాలా వివరంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే ఈ విషయాలు మీరు ఎప్పుడు మిస్ అవ్వకండి. ఏంటంటే మార్కు సువార్త 15వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం తీసారు. అందరూ తీసుకోండి, దయచేసి అందరూ తీసుకోండి. మార్కు సువార్త 15వ అధ్యాయం మార్కు సువార్త చూపిస్తాను. యేసు ప్రభు వారితో వీళ్ళు అన్న ఒక అద్భుతమైన మాట వీళ్ళు పలికారు. 14:20 క్షమించండి, 14:20 ఉందమ్మా. 14:20 అందుకు పేతురు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడినను ఆయనతో చెప్పగా యేసు అతను చూచి నేటి రాత్రి కోడకు 2 మార్లు పూయక మునిపే నీవు నన్ను ఎడగలనే మోపాలు చెప్పుదని నీతో చెబుతున్నాను. అతడు మరి ఎంత ఖండితంగా నేను నీతో కూడా చావలసి వచ్చిన నీకు ఎరుగదని చెప్పలేను అట్లు వాళ్ళందరూ అనేది. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఏమర్థమైంది? పేతురు ముమ్మారు పొగడంలో కారణం ఏంటో తెలుసా? నేను నిన్ను ఎన్నడో
విడిచిపెట్టను. నేను నిన్ను నీ కోసం ప్రాణాన పెడతాను కానీ నేను ఎరగనని. ఇంకో మాట ఏమన్నా తెలుసా, మీరు బాగా గమనించాల్సిన వార్తల్లో, వీళ్ళందరూ అభ్యంతరపడినారు, వీళ్ళందరూ నేను విడిచిపెట్టినా, వీళ్ళందరూ పారిపోయాను, నేను పారిపోను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీకు తోడుగా ఉంటాను, నీ కొరకు ప్రాణాన పెడతాను అన్నాడు. అక్కడ తప్పు లేదు. పేతురు మన సంగతి మనం చూసుకుంటే బాగుంది కదా. ఎవరి మీద పెట్టాడు? ఇతరుల మీద పెట్టాడు. పేతురు ఇతరుల మీద పెట్టాడు. ఆ 11 మంది మీద ఏం పెట్టాడో తెలుసా? వీళ్ళు పారిపోవచ్చేమో, వీళ్ళు చెదిరిపోవచ్చేమో, వీళ్ళు చెడిపోవచ్చేమో. నేను చెడిపోను. దేవుడికి నచ్చని పని మనకు ఉంది. మనం చేసిన మన జీవితంలో పొరపాటు ఎక్కడో తెలుసా? ఆ వ్యక్తి తప్పు చేస్తాడు, ఆ వ్యక్తిని ఎలా సర్చ్ చేయాలి, అక్కడే నువ్వు పడిపోతావు. మన జీవితాల్లో మన ఆధ్యాత్మిక పోరాటంలో మనం పడిపోవడానికి కారణం ఒకే ఒక కారణం. ఎప్పుడు ఇతరులని సరి చేయడం మనం ట్రై చేస్తాము, అప్పుడే నువ్వే పడిపోతావు. ఎప్పుడు ఇతరులను బాగు చేయడం మనం ప్రయత్నం చేస్తామో అది నీ పని కాదు. ఎందుకంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకునే పనిలో నువ్వు ఉన్నావు కాబట్టి దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోతుంది. కానీ ఇతరులు అవతల వ్యక్తి కరెక్ట్ కాదన్నప్పుడు ఇక్కడ దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు, కోడి కూయికి మునుపు నువ్వు ఏమంటావు? నువ్వు నన్ను నేరుగా నన్ను బొమ్మలు మొక్కుతావు అన్నాడు. అసలు నేను అభ్యంతరం పడను అని అంటే యేసుప్రభు మాట అంటాడండి అనడు. వాడు చెడిపోతాడేమో కానీ నేను చెడిపోను అన్నాడు. మీరు చెప్పండి, ఒక సుంకరి పరిచయం ఇద్దరు వచ్చి దేవుడి దగ్గర వచ్చి ప్రార్థన చేశారు. సుంకరి ఏమన్నాడు? ఆకాశంతో పర్లేడానికి నాకు దైవం చాలా ప్రభావ పాల్గొని నన్ను తగ్గించాను. అది ప్రాణం దేవుడు అంగీకరించాడు, తగ్గించుకున్నాడు, తన పాటలో గుర్తించాడు. కానీ ఇతరులు మాత్రం ఏదే చూపించలేదు. కానీ పరిచయం అలా కాదు. ఆ వ్యక్తిలో దోషం ఉందండి, ఆ వ్యక్తిలో మార్పు లేదండి, వాడు పాపండి, వాడు నీచుడండి అన్నాడు. అక్కడ దేవుడు కోపం వచ్చింది. ఏమన్నాడు? పరిచయుడు ప్రార్థన దేవుడు అంగీకరించాడా? లేదు. సొంతరు ప్రార్థన అంగీకరించాడు. సొంతరు ఈరోజు మనం అందరం కూడా సొంత కేటగిరీకి చేస్తేనే నీకు ప్రార్థన జవాబు వస్తుంది. మనం ఇప్పుడు పేతురు పంపడం గల కారణం ఏంటో తెలుసా? పరిచయుడు ఉన్న ఆత్మ పేతురులో కూడా వచ్చింది. అంటే పరిచయుడు తను హెచ్చించుకుంటున్నాడు, ఇతరుల తప్పులు వెతికాడు, అది తప్పు అని చెప్పినప్పుడు పేతురు తెలియదా? తెలుసు. తెలుసుండి ఇక్కడ ఏమంటున్నాడు? అందరూ అభ్యంతరం పడ్డాను, నేను అభ్యంతరం పడను. ఇక ఎంత తప్పండి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం పడిపోవడానికి, మనం ఫెయిల్ అవ్వడానికి కారణం తెలుసా? అవతల వ్యక్తికి అర్థంగా లేదు. అవతల వ్యక్తి ద్వారా నాకు ఏ లభ్యం లేదు. అవతల వ్యక్తి కరెక్ట్గా లేదు. అవతల వ్యక్తి చెడిపోయాడు. అది చాలా పొరపాటు తెలుసండి. అది చాలా పొరపాటు. నీ ప్రయాణంలో నువ్వు కరెక్ట్గా ఉండాలంటే, దేవుడి శాపం నీ మీద రాకుండా ఉండాలంటే నువ్వు ఇతరులను జోలికి వెళ్ళకూడదు. ఇతరులను సరిచేసే పని నీ పని మాత్రం ఉంటారు కాదు. ఎందుకంటారు ఇక్కడ పేర్లు చేసిన పొరపాటు ఏంటనేది మీకు అర్థమవుతుంది కదా. 10 మంది పాల్గొనడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎందుకు పేతులు ఏ తప్పు చేస్తున్నాడో మిగతా వాళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నాడు. వారును అట్లే అనేది అంటే చెప్పండి. ఇప్పుడు 11 మంది పారిపోయారా? ఇలా ఒక్కడే పారిపోయాడా? అంతమంది పేతులతో 10 మంది తానంటే ఇల్లు తందని అన్నారు కాబట్టి వాళ్ళు పారిపోయారు. చూసారా? నీ జీవితంలో నీ విశ్వాసం నువ్వు కాపాడుకుంటే చాలు. నా విశ్వాసం నేను కాపాడుకుంటే చాలు. నా విశ్వాసం లెక్కలు ఏంటో తెలుసా? అంటే నా విశ్వాసం లెక్క ఏంటో తెలుసుకుని ఆత్మ సంపాదించుకోవాలి. లేకపోతే దేవుడు అంగీకరించడు. నా విశ్వాసం లెక్క అది. నీ విశ్వాసం లెక్క ఏంటో తెలుసా? నిన్ను నువ్వు కాపాడుకుంటూ, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటూ నువ్వు పని చేయాలి. నేను చేయాల పని, నేను చేస్తున్నాను, మీరు చేయాల పని. అది యాకోబు పత్రిక 5వ అధ్యాయం చివరి వచ్చిన ఉంటుంది. ఆ మాట చివరి వచ్చిన ఎన్నికలు పెట్టాడు, బాగా పెట్టాడు. ఒక పాపిని పాపం నుండి మళ్ళించేవాడు, తాను చేసిన అనేక పాపములను దేవుడు కప్పివేయడం తాను ముందు తెలుసుకోవాలని రాసింది అక్కడ. ఆ పాపిని వాడి తప్పు మార్గాలు మళ్ళించేవాడు, మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను తాను తెలుసుకోవాలని. చూడండి ఆ మాట ఎంత చక్కగా చదివింది సహోదరి వాళ్ళు. నిజంగా ఎంత ఈ పని ఎంతలో చేయాలి? లేదా మీరా అందరూ చేయాలి.
మా అయ్యగారు అంటారు, మా జమ్మసయ్య గారు, గొర్రెలేమో పిల్లలు ఎంత కానీ కాపర్ ఎక్కడ వెళ్తాడు, కాపర్ మంచి మ్యాచ్ పెడతాడు అంటాడు ఆయన. నేనైతే మనకి వ్యతిరేకమంటే అయ్యారు, మీకు వ్యతిరేకమంటున్నాను. మరి జమ్మసయ్య గారికి నాకు అక్కడే పడదు. నేను అంటాను, అయ్యారు మీరు అందుకే అలా వెళ్ళారు అని. అదేంటంటే నేను తెలుగు చెప్తాను, నేను సువార్త చేసి ఆత్మ సంపాదించే పనిలో ఉన్నాను. నాకు యాకోబు పత్రిక 5వ అధ్యాయం చివరి వచ్చును నాకు కావాలి. సువార్తే నా చేయం. నశించిన వాడిని ఒక్కడికి నేను సువార్త వాడిని మారుమనసు పొందాడా? దేవుడు ఏం చేస్తాడు? నన్ను వేసుకుంటాడు. నేను చేసిన అపరాధంలో ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. మరి 2023 వచ్చింది, 2024 వచ్చింది, 2025 వచ్చింది. ఒక్క వ్యక్తిని కూడా నువ్వు మార్చలేదు, ఒక్క పాటను కూడా నువ్వు దేవుడు నడిపించుకోలేకపోయావు, నీ సాక్షి చెప్పుకోలేకపోయావంటే పైగా మళ్ళీ అది పక్కన పెట్టి, ఆ విషయం పక్కన పెట్టి పేతురు వీళ్ళందరూ 10 మంది నేరం అవుతాడు ఇక్కడ. వీళ్ళందరూ చెడిపోయినా నేను మాత్రము చెడిపోను, వీళ్ళందరూ చెడిపోయినా నేను చెడిపోను, వీళ్ళందరూ పారిపోయినా నేను పారిపోను, వీళ్ళు తమ ప్రాణాలు దాచుకుంటారేమో నేను దాచుకోను, నీకోసం ప్రాణం పెట్టేస్తాను అన్నాడు. అన్న కూడా ఏం చేస్తున్నాడు? పోయి నేను అడగను. అంటే ఎక్కడ తప్పు జరిగింది అంటే అదంతా ఎందుకు జరగాలి? ఇతను చేసిన మొట్టమొదటి తప్పు ఏంటి తెలుసా? ఆ చివరి రాత్రి సంస్కారం తీసుకున్నప్పుడు వీళ్ళందరూ అభ్యంతరం పడి నేను పాడినాడు. అది మొదటి తప్పు. నెంబర్ 2 గెత్సేమని తోటలో నిద్రపోయాడు. రెండో తప్పు. అదా గుర్తుపట్టాలి. నేనే ఈరోజు వేకుజాము 4 గంటల ప్రార్థన పెడతాను. రమ్మంటే అనుకోండి, మీరు వచ్చి కూడా ఎవరో రాలేరు, మీకే తెలిసిందే. నేను తప్పు పరిగణించడం లేదు, మీ ఇష్టం అనుకోండి. మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి అన్నప్పుడు అదో ఆత్మీయత. అయితే మనం విజ్ఞాపన చేయడం ఎంత మేలు అంటారు, ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం. అవునా? మీరు గమనించారా? ప్రతి ఆదివారం వేకుజాము నేను ఏం చేస్తున్నాను? ఆరాధన చేస్తున్నాను. నేను మా వాక్యం కూడా చదువుతున్నాను. మీరు కానీ 10 మంది ఆరాధన చేద్దామని చదువుతున్నాను నేను. కానీ చూడండి రావడం లేదు, దేవుని చెప్తాం మీ మీద ఉద్దేశం అనుకోండి. కానీ ఇక్కడ చెబుతున్న తప్పేడు తెలుసా? చూడండి, బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తున్న వాక్యం తెలుసా? అంటే ఒకసారి రోమపత్రిక 2వ అధ్యాయం ఈయన చేసిన విషయం ఏంటో ఎప్పుడు చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయం మొదలు వచ్చింది. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడు సరే నిరుద్ధుడై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో చూడండి. ఇక్కడ ఈ మాట చూడండి, దేని విషయంలో నువ్వు తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు. బాబోయ్, నువ్వు అవతల వ్యక్తికి నేరం, అవతల వ్యక్తికి తప్పు పట్టుకున్నాడు పేదలు. ఇక్కడ మనం ఎందుకు తప్పుపోతున్నాం తెలుసా? అవతల వ్యక్తి చేసే పనులు ఏకీపించకుండా అది తప్పుగా, అది దేవుని చిత్తము, నేను సరిచేయాలి, ఇది దేవుని చిత్తము. సైతాన్ ఎప్పుడు మనసును అలాగే వాడుకుంటాడు. ఏమన్నా ఆ విషయంలో నీవే అది నువ్వు ఎక్కడ సరి చేయాలనుకుంటున్నావు? ఎవడే ఎక్కడ సరి చేయాలనుకుంటున్నావు? నువ్వు ఎక్కడ సరి చేయాలనుకుంటున్నావు? అసలు సరి చేసుకోవాల్సింది నువ్వే. ఎవడే అమ్మాయి బాబు సరి చేద్దాం, ఏం సరి చేస్తాను? ఒక పార్టీ రక్షించలేము, ఒక సువార్త ప్రకటించలేము. మీరు ఈ వర్షాకాలం చూశాను, ఓటు తెలిసి వెళ్ళిపోయిన సువార్త ప్రకటించాను. మీరు నమ్మండి, చాలా మంది రక్షణ పొందడం సిద్ధంగా ఉన్నారు ఈ పూటలో. నా ప్రయాసం వృధా కాలేదు. అండ్ వర్షంలో తడిసాను, ఎండలో ఎండాను, శీతాకాలం కనీసం చల్లి పొడికి మరి సువార్త ప్రకటించాను. నన్నే సరి చేయగలుగుతాను. అలాగే దేవుడు అంటాడు, అసలు దేవుడు ఏమంటాడో చూద్దాం. ఒక పాటకి సువార్త ప్రకటించడానికి నీ శరీరాన్ని ఖర్చు చేయలేదే, నీ జీవితాన్ని ఖర్చు చేయలేదే, ఒక ఆత్మను సంపాదించలేదే, కానీ సరి చేయాలనుకుంటే ఎలా సరి చేస్తావు? నువ్వు ఏ విషయంలో సరి చేయాలనుకుంటున్నావో తెలుసా? అందులో నువ్వే నేరస్తావు, అందులో నీదే పాపం అంటున్నాడు ఇక్కడ. అది పేతులో జరిగింది. అది నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆ 10 మందిని తప్పు పడుతున్నాడు, వీడు తప్పుపోయాడు. ఎందుకు ఎవరు నీతి మంత్రులు చెప్పండి? 4 గుంపులను వేసిన అప్పగించడంలో ఈయనేమో మాటతో అప్పగించాడు, అతను డబ్బుతో అప్పగించాడు. వాక్యం తెలుసుకున్న వాళ్ళేమో చనిపోయింది అంటున్నారు. అసలు వాక్యమే తెలియని 4వ గుంపు, ఏ గుంపు?
మీరందరూ కలిసి ఎలా అప్పగించారు మాకు? ఎలా చంపేమంటారు? మీరు ఎలా తీశారు? ఎవరు నిలదీస్తున్నారు? అన్యులు నిలదీసి. కానీ చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ. అవునా? నీతిమంతుడి మీద న్యాయస్థాపన చేస్తే అన్యులు ఏం చేయాలి? లంచం కోరాలి. అని లంచం కోరలేదు, ఏం ఆశించలేదు. ఏసుని ఏమంటున్నాడు? నీతిమంతుడు అంటే ఈ ముగ్గురు గుంపుల కంటే హేరోదే కరెక్ట్, ఈ మూడు గుంపుల కంటే పిలాతే కరెక్ట్. అవునా? పిలాతు ఏం చేశాడు? హేరో దగ్గర పంపాడు. హేరో ఏం చేశాడు? పిలాతు దగ్గర పంపాడు. వీళ్ళిద్దరు గొడవ ఏంటంటే ఆయన ఏ దోషం ఉందో చిరిగాకపోయాలి, నువ్వు నా దగ్గర పంపేంటి అని అడుగుతున్నాడు. హేరో పిలాతు అడుగుతున్నాడు. పిలాతు అంటున్నాడు నిజమే, ఏ తప్పు కనపడలేదు కాబట్టి నా దగ్గర తిరిగి పంపించాడు. వేసినానేమో ప్రధాన యాజకుడు చెప్పాడు. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? వాడు దర్శనం ఉన్నవాడు, వాక్యం తెలుసు, దేవుడు భయభక్తులు ఉన్నాయి, ధర్మశాస్త్రం పట్టు ఉంది. ఎందుగా పట్టు? పోయే కాలం యేసును చంపాడు అంటే అసలు వాక్యం తెలియడం రైతు కంటే వాళ్ళు అన్నించలే. అవునా? వాళ్ళు యోగేశ్వరుడు కంటే గొప్పవాడు, పేతురు కంటే గొప్పవాడు. అవునా? అవునా కదా? ఆయన ఏమో డబ్బుగా అమ్మేశాడా? కూడా ఉన్నాడా? ఈయన మాటలు అమ్మేశాడు, బొంకాడు. ఇతను తప్పుకోవడం గల కారణం ముందే చెప్తాను మీకు. ఒకటి, యేసుతో కలిసి ఏం చేశాడు? ఇతను పడిపోవడం కారణం వచ్చి ఇతరులను విమర్శించాడు. అవతల వాడిని విమర్శిస్తే నువ్వు పడిపోతావు. ఎప్పుడు విమర్శించకూడదు. చూడండి, ఎవరైనా తింటారు, నేను వాళ్ళు ఏం చేస్తారు సార్? దీవిస్తాను, కళ్ళని అనుకుంటాను. పేతులు సరిచేయనప్పుడు ఎవరు సరిచేయాలి? మీకు చెప్పండి. మీకు ఏమనుకునేది? ఖచ్చితంగా చెప్పండి. కోడి తప్పు. ఇప్పుడు కోడి ఇది ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. కోడి ఎన్నిసార్లు పూయాలి? 2 సార్లు. కోడి పూసింది, దెబ్బకి ఐదరికి ఏమొచ్చింది? మాల్మోస్ వచ్చిందా? దేవుడి స్తోత్రం. కోడి ఎవరితో తెలుసా? ఏమా నీకంటే రేపో ఎల్లుడో నన్ను స్కిమ్మింగ్ చేసి తినేస్తానమ్మా, నన్ను చంపేస్తారు. కానీ యేసు నీతిమంతుడు. ఓ పేతురు అయ్యారు, సంఘానికి మళ్ళీ పెద్దలు, గ్రామంలో పెద్ద, సంఘానికి పెద్దలు. నీకంటే నేనే రైట్, రేపు చచ్చిపోతానులే, కానీ సత్యం తెలుసుకో. నీకు నీతి లేదు, నాకు నీతి ఉంది. నువ్వు చేసిన తప్పులు తెలుసుకో. నువ్వు విమర్శించావు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? తీరుకు వెళ్ళిపోతావు. నేను తప్పు ఒప్పుకుంటావా అని ఏం చేసిందంటే కోడి కూర్చింది. 61వ వచనం చదవండి, భలే అద్భుతంగా ఉంటుంది. ఎవరు అదే మీరు లూకాసు వార్త 61వ వచనం చాలా ఆశ్చర్యకరమైన. చదవండి. అదియు కాక నేను మిమ్మును అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. కాదమ్మా లూకాసు వార్త 21 అది పేతురు వైపు చూచాడు. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూశాను కనుక పేతురు, నేను కోడి పోయి కొనుక్కు నీవు బొమ్మాలను ఎరగవద్దు అని ప్రభు తమతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలు పోయి సంతాపడి. మీరు గమనించాలి, పేతురుని పేరు ఎన్నిసార్లు రాసుకొని పైన చూసుకోండి. పేతురుని పేరు పైన ఎన్నిసార్లు చూసుకోండి. పేతురు 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 4 సార్లు ఉన్నాయి. 4 సార్లు ఉన్నాయి, చూసుకొని కావాలి. పేతురు మొదటిసారి పొందినప్పుడు పేతురు పేరు, రెండోసారి పొందినప్పుడు పేతురు, 3 సార్లు పొందినప్పుడు పేతురు. యేసు తిరిగి పేతురు వైపు చూసినప్పుడు 4. అవునప్పుడు కరెక్టేనా? రైట్. కానీ పేతురు పశ్చాత్తాపడినప్పుడు పేతురు పేరు లేదు. చూసుకో. అవునా కదా? వెలుగుకు పోయి సంతాపపడి అది గుర్తుపెట్టుకోండి. అంటే హృదయపూర్వకంగా తప్పు ఒప్పుకున్నాడు, హృదయపూర్వక దేవుడు అతన్ని క్షమించాడు. అందుకే అతని పేరు అక్కడ రాయలేదు. ఎప్పుడైనా సరే మనం చేసిన తప్పును ఒప్పుకోవడానికి నలుగురిలో కానీ 10 మందిలో కానీ దేవుడు సొంతంగా నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు కూడా నీకు ఎన్నటికీ క్షమించడం. నువ్వు బహిరంగంగా తప్పు చేసి, నలుగురిలో తప్పు చేసి, నేను తప్పు ఒప్పుకోను అని నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను క్షమించడు. ఎప్పుడైనా సరే నీ తలంపుల్లో ఎవరి మీదన్నా, ఎక్కడైనా ఎవరి మీదన్నా కరెక్ట్ కాదని నువ్వు అనుకున్నావు అనుకో, ఆ
ఆ వ్యక్తి చేయబట్టుకొని ఒంటరిగా ఏం చేయాలి? ఒంటరిగా ఎవరు లేనప్పుడు తప్పు అయిపోయిందని క్షమాపణ కోరాలి. లేదనుకో మత్తయి సువార్త ఏం చెప్తుందో సార్ చూడండి. 7 మత్తయి సువార్త 7:5 మత్తయి సువార్త 7:5 వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయడం. అదేంటండి అంటే నలుసు అన్నాడంటే మళ్ళీ దూలం అన్నాడంటే దూలం పెద్దదే, నలుసు అంటే చిన్నదే. ఒప్పుకోకపోతే దూలం, అది నీకు అపాయం. ఒప్పుకుంటే అది నీకు నలుసు తీసేస్తాడు. అవునా? ఇప్పుడు కంట్లో 2 చూపించాడు దేవుడు. ఒప్పుకున్నావా నలుసు అవుతుంది, ఒప్పుకోకపోతే దూరం అవుతుంది. అది నీకే ప్రమాదం, నీకు ప్రాణం రాదు. ఇంకా నువ్వు ఒక వ్యక్తిని తప్పు పట్టేటప్పుడు అది ఎంతవరకు నిజం చూడండి, మీకు క్లియర్గా చెప్తాను. ఎలా చూడండి, ఒక గుడ్డోడు వచ్చి ప్రభా 10 మార్కులు వాటిలో మీరు చూసుకుంటూ ఉంటుంది. నీకు చాలా ప్రభా నా కళ్ళు కనపడలేదు, నా కళ్ళు నేను చూసే భాగ్యం నాకు కలిగించాలి. సరే తీర్మై కుమారుడు పట్టలోనే ఉండదులేదు. 10వ మార్క్స్ వార్తలు వేసుకుంటూ బాగు చేస్తాడు. ఒరే నీకు విషయం తెలుసా? నీతో పాటు అడుగుతున్నామండి, లేదంటే నీ శంకర్ ఇది నా శంకర్ అది. కానీ యేసుప్రభు నన్ను ఏం చేసాడు? కళ్ళు ఇచ్చాడు, నన్ను బాగు చేశాడు. అడుగు కూడా మానేశాను. యేసుప్రభు పేరు చెప్పుకొని కష్టపడి పని చేసుకుంటాను రా. ఇప్పుడు ఈ గుడ్డోడికి ఏమొచ్చింది? ఇప్పుడు విశ్వాసం వచ్చింది. వీడు అంటున్నాడు, మరి నాకు కూడా చూపిస్తానంట. ఒరే నీకే కదరా, ప్రపంచంలో ఎంతమంది వెళ్ళినా ఆయన కాదనరా బాబు, నీకు చూపిస్తాడా. ఇప్పుడు వీడికి కూడా ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. కానీ ఇది ఎవరు తెలుసా? ఈ గుడ్డోడు ఆ గుడ్డోడు లాంటి కానీ ఆ గుడ్డోడు గుడ్డుగా వేసి నమ్ముతాడు. కానీ వీడు మాత్రం నమ్మడం. వీడు కొంచెం తెలివితేటలు ఎక్కువ. 10 మంది తెలివితేటలు అంటారు కదా, పోయే కాలం తెలివితేటలు అంటారు బయటలో. వీడికి వీడు కూడా వచ్చేసి ప్రభా నేను కాక మొన్న మా ఫ్రెండ్ ఒకడు బట్టల మీద పండించాడు కదా, నాకు ఇచ్చాడు. అప్పుడు ఏం చేశాడు? మొక్క మీద వేయాలి. అసలు వీడు 10 మంది అంతే మొక్క మీద వేయలేక అని కింద వేసి ముద చేసి రాసి పొరటికి కొడుతాను ఆడనుకున్నాడు. వీడి లైఫ్ వచ్చాక అనుకున్నాడు. ఏమా గమనించారా మీరు? 11 సినిమా కూడా ఉంటుంది. ఏదో పోతే దగ్గర ఇచ్చారు సినిమా కాబట్టి ఆడక్కడికి వెళ్ళేటప్పటికి ఏమా మీకు తెలుసలేదో 12 కిలోమీటర్లు ఉంటుంది, చరిత్రలో ఉంటుంది. ఆడక్కడికి వెళ్ళేటప్పుడు చచ్చిపోతాడు మధ్యలో. అంత దూరం కనిపించాడు. ఎందుకంటే దేవుడికి వీడి మనసు మంచిది కాదు. దేవుడు అద్భుతాలు ఒకలాగా చేయలేదు. బైబిల్లో ఒకళ్ళని ముట్టి బాగు చేశాడు, ఇంకొకటేమో బయటకు రా అన్నాడు. చచ్చిపోయిన వాళ్ళని ఒకడు ముట్టుకున్నాడు, ఇంకొకటి ముట్టుకోకుండా స్వరంతో పిలిచాడు. ఒక ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు లేచింది, కానీ నీ కుమార్తె నీ దాసుడు బ్రతుకున్నాడని చెప్పని బ్రతికాడు. కొంతమందికి వాక్కుతో బ్రతికించాడు, కొంతమందిని ముట్టుకొని బాగు చేశాడు, కొంతమంది ఉమ్ముతో బాగు చేశాడు, కొంతమంది కోనేటికి వెళ్ళకుండానే బాగు చేశాడు. దేవుడు అద్భుతాలు రకరకాలు ఉంటాయి. దేవుడి కార్యాలు ఒకే దేని మీద బేసిక్ అయి ఉండవు. అంటే యేసుప్రభు ఈ మార్చిలో ఉండడం ఎవరు తెలుసు? దేవుడు మనకు ఆవరించాడు. త్వరగా సిద్ధపడడం మేడలాగా చూడదు, ఇప్పుడే సిద్ధపడు. అభిషేకం మన దగ్గర అడుగుపెట్టారు. మనకి ఏమొస్తుంది? భయభక్తులు, అభిషేకం, శక్తి, సిద్ధపాటు. ఎప్పుడు కూడా సంఘంలో ఎక్కడ దెబ్బతింటో తెలుసు అంటే సంఘంలో చాలా అనుభవం కావాలి. నేను నెట్ కూడా చాలా పెట్టాను, కానీ చాలా పెట్టాను. ఎప్పుడు ఒకే డేట్ ఫాలో అవుతాయి సంఘం అందించాలి. మా సంఘాలన్నీ కూడా నిజంగా చెప్తాను, బయట నిలబడుతున్నాయి. మా సహోదరులు అందరూ కూడా మా సంఘానికి ఉన్న పెద్ద జబ్బేంటి తెలుసంటే వాళ్ళు ఏ డేట్లో పెడతారో అదే డేట్లో పెడతారు. మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరు రక్షణ పోతారు, ఎవరు ఆ మీటింగ్కి వెళ్ళరు. మా సహోదరులే ఆ మీటింగ్ పోతారు. మా జన్మశిఖర్ మీటింగ్ పెడతారు, మేమే ఉంటాం, ఎవరో ఉండడం. మా దేవుళ్ళు పెడతారు, అమ్మా వద్దావా సమయంలో వస్తానమ్మా, మేమే ఉంటాం. ఆ చర్చిలో మీటింగ్స్ ఏంటి? పబ్లిక్ మీటింగ్స్. కానీ నేను ఎప్పుడు కూడా భిన్నంగా పెడతాను, వ్యతిరేకంగా పెడతాను. ఎందుకు తెలుసా? 10 మందికి మారాలి. నేను ప్రభుని అడుగుతాను, ప్రభా మేలో పెట్టడం కరెక్ట్ అండి. ఒరే మన ప్రభు అంటాడు, నీకు ఆర్ట్ కంప్లీట్ ఎందుకు వచ్చింది తెలుసా అన్నాడు. ప్రభా అంటే శ్యామ్ మీద వెళ్ళిపోయాడు. అమ్మ ఇక్కడ మెడిచి పెట్టాను, శ్యామ్ మీద వాళ్ళకి వెళ్ళిపోయాడు. ఆ మనుషులను గుండు కూడా వచ్చింది. నాకు మీలో చాలా మంది తెలుసు.
నా పక్కన మరి శ్రీని గారు మరి విజయ్ గారు ఇక్కడ ఉన్నారు. చాలా బాధపడేవాడు. ఎందుకంటే అక్కడ కొట్టుకునేవాడు అనమాట. మీలో చంపు వాడు చూశారు వాడిని కొట్టుకొని బాధపడుతుంటే ఎలా వెళ్ళిపోయారు. నాకు తేడా వచ్చేసి నేను గాల్లో మీటింగ్ పెట్టాలని ఎవరు చెప్పండి కదా అడిగితే వాళ్ళు వస్తుందండి నేను చెప్పింది చేయాలన్నాడు. అంటే తప్పు అయిపోయిందమ్మా, అప్పుడే మార్చేసాను నేను. అందుకని లాస్ట్ టైం కూడా మార్చులో మీటింగ్స్ పెట్టాను. సహోదరులారా, దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాలు ఈ నెలలో మన పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడి స్తోత్రం. నమ్మిన వారి గట్టిగా దేవుడి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు ఒకేలాగా వాడుకోడు, ఎప్పుడు ఒకేలా ఉండడు. ఆయన ఇష్టం. ఒకడు పిలిచి స్వస్థపరుస్తాడు, ఇంకొకటి ముట్టుకొని స్వస్థపరుస్తాడు, ఒకడు ఉమ్ముతో స్వస్థపరుస్తాడు, ఒకడిని నీ కళ్ళు వచ్చి చూసుకో అంటాడు, ఒకడు స్వరంతో పోతాడు, ఒకడు తాకి స్వస్థపరుస్తాడు. బైబిల్లో ఏ ఒక్కడిని కూర్చొని నువ్వు బాగూడదు కాక ఇలాగన్నాడా? లేదు, ఎక్కడా లేదు. ఎలాగని అది సైతాన్. ఎప్పుడు ఎవరిని ఎలాగ అనలేదు. ముట్టుకున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మన్నాడు కుష్ఠరోగి కదా. అందుకని ఆయన చేసే అద్భుతాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కదా. అలాంటప్పుడు మరి ఒకే తారీఖున బేసిక్ ఎప్పుడు అవ్వడం చూడండి. ఎప్పుడైనా సరే నేను ఏ మీటింగ్స్ పెట్టినా కరెక్ట్ డేట్లు పెట్టను. ప్రభా ఏ డేట్లో పెట్టాలి? ప్రభా ఏ తారీఖును ఫాలో అవుతాడంటే దేవుడు అడుగుతాడు, నువ్వు సంఘాన్ని ఫాలో అవుతావు, నన్ను నిన్నే ఫాలో అవుతాను. అదే ఈ డేట్లు నేను అడగలేని సమయ డేట్లు దైవశాఖలో పెట్టారు. బాబు ఈ డేట్లో పెట్టుకో, దేవుడు చెప్తున్నాడు అంటే వాళ్ళు ప్రాప్తులు బలమైన కార్యం చేసినాడు, వాళ్ళే పెట్టారు ఆ డేట్లు. కాబట్టి ఇక్కడ ఈ వాక్యం ద్వారా ఈయన చేస్తున్న కార్యం ఏంటి? చదవండి దయచేసి చదవండి. అది అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీవు తేటగా కనబడు. అది నీలో ఉన్నదేమో తోలము, అవతల వ్యక్తిలో ఉన్నదేమో నలుసు. ఏది భయంకరం? దూరం భయంకరం. అవతల వ్యక్తి తప్పు చేస్తాను నువ్వు అనుకుంటున్నాడే, నీ కంట్లో ఉన్నది నలుసు దూరం అయిపోయింది. ఇప్పుడు అది నీకు పాపం అయింది. అది పేదలు జరుగుతుంది. ఇక్కడ పేదలు సంస్కారం అయితే తీసుకున్నాడు. ఏం ప్రయోజనం? పేతుడు చివరి రొట్టె తీసుకున్నాడు, చివరి ద్రాక్షరసం తీసుకున్నాడు, చివరి రాత్రికాడు ఉన్నాడు. కానీ అతను చేసిన తప్పేంటి తెలుసా? నింద వాళ్ళ మీద మోపాడు. అదే పాపం. ఆ పాపం మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? మందు కాయించింది. దేవతను చూడకుండా చేసింది. దేవతను చూస్తుంటే ఎంతమంది ఉన్నారండి వీళ్ళు? ఎంతమంది? ముగ్గురు వీళ్ళు టీంలో. మీరు అపోస్తుల గారిని చూసారా? వీళ్ళు నిద్రపోయిన వాళ్ళు వచ్చిన ప్రమాదం ఏంటి తెలుసు? సరే చూడండి, అపోస్తుల గారి 12 యోహాను సహోదరుడైన 12:2 యోహాను సహోదరుడైన యాకోబు ఖడ్గంతో అసలు ఎందుకు చంపబడ్డాడు తెలిసాడు? వ్యక్తి గెత్సేమనే తోటలో ఏం చేశాడు? నిద్రపోయాడు. దేవుని బాబుదాలు లేదు. యాకోబు ఏం చేశాడు తెలుసా? ఎందుకు చంపబడ్డాడో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు యేసయ్య దగ్గర ఉన్నాడా? ఆరిపోయాడు. నీ కొరకు అందరూ అభ్యంతరపడ్డా, నేను అభ్యంతరపడ్డానే రూట్ లో ఈయన కూడా ఉన్నాడు. అందుకే చంపబడ్డాడు. మరి ఇంకొక ఆయన ఉన్నాడు యోహాను. అవునా? ఆయన కోసం కూడా మీకు చూపిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము ఈయన చూడండి, పరలోకం వెళ్ళి ఎడుతున్నాడు ఈయన. 5వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఏడవకు, ఇదిగో దావీదు ఆ గ్రంథం ఇంటికైనను చూసుటకైనను యోగ్యుడు ఎవడని కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. చాలా అంతే. ఎందుకే యోహాను ఎందుకు ఏడ్చాడు? అంటే ఎక్కడ ఉన్నాడు ఈ మనిషి? పరలోకంలో ఉన్నాడు. దేవుడికి ఏమొచ్చింది? బాగా ఎక్కింది. యోహాను ఏం చేశాడు? నిద్రపోయాడు. అందుకని ఇప్పుడు ఏడుస్తున్నాడు. పరలోకం వెళ్ళాడే కానీ పరలోకం ఎవరు కనబడుతుంది? ఇప్పుడు యోహానికి యేసు కనబడతలేదు. కారణం తెలుసా? కళ్ళ ముందు ఉన్నప్పుడేమో మాట లేదా, కళ్ళ ముందు ఉన్నప్పుడేమో ఇన్ని జరిగాయి కానీ కళ్ళు ఏం చేయలేదు, నమ్మలేదు. వెలుగుకుండి ప్రార్థన చేయడం కాబట్టి ఏడుస్తున్నాడు. ఇతను సహోదరుడు యాకోబుని ఏం చేశాడు? చంపేశాడు.
గమనించాలి దయచేసి. చాలా లోతైన విషయాలు నేను మీకు ఈరోజు పంచుతున్నాను. ఇది 2 అంశాలు. రేపు మిగతా అంశాన్ని నేను మీకు వివరిస్తాను. ఎందుకంటే ఇక్కడ వాడు చేసిన లోపం ఏంటి? ఒక వ్యక్తి పడిపోకుండా ఉండాలంటే, చెడిపోకుండా ఉండాలంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే చాలు. అంటే కనీసం ఒక వ్యక్తిని మనం దేవుడితో సంపాదించాలి. కనీసం ఒక వ్యక్తిని సంపాదించే వ్యక్తిని, అహాదిశలో శ్రమపడే వ్యక్తిని తప్పు పట్టడానికి ఎవరికి అధికారం ఉందో చెప్పండి. బైబిల్లో మీకు ఒక విషయం చూపించాను. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలా ఆశ్చర్యం అంటే ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఒక మాట ఫిలిప్పీ పత్రిక 4:3. ఈ వాక్యం మీరు చూసుకోండి ఒకసారి, మీకు అర్థమయ్యేదని నేను చెప్తాను. పౌలు తన సంఘంలో ఫిలిప్పీ సంఘాన్ని ఒక మంచి మాట హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ మాట విన్నారు. పౌలు ఏం చెప్పాడో ఆ మాట విన్నారు. విన్న తర్వాత ఏం చేశారు? సహకరించారు. సహకరించడం వల్ల ఏం జరిగింది అని అంటే అక్కడ ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో సహకరించారు కాబట్టి వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. సహకరించకపోతే రాయబడతాయా? ఆ సాక్ష్యం చెప్పదు కదా, సహకరించాలి అంతే. నీకు ఇదేంటంటే సహకరించాలి అంతే. అది కరెక్ట్ కాదు అన్నావు అనుకో, ఏ విషయం లేదే ఒకసారి మత్తయి సువార్త 7 అధ్యాయం మీరు ఇందాక చదివారు. మత్తయి 7:5 వేషధారి 6వ వచనం చదవడం. 6వ వచనం కంటే 6వ వచనం కంటే మత్తయి సువార్త అదే 7 అధ్యాయం 4వ వచనం అంటాడు. 4వ వచనం దయచేసి. నీ కంటిలో దూరం ఉండగా నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసు తీసివేసుకోమని చెప్పలేలా? వేషధారి అదనమాట. నువ్వు చేయగలిగినంత పని చేయలేకపోతున్నావు. చేసేవాడిని ఏం చేయాలి? ప్రోత్సహించాలి. మరి నువ్వు చేయకపోయి చేసేవాడికి ఏం పెడితే దేవుడు అనుకుంటాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ మాట ఏమన్నారు? పౌలు అన్నాడా? పేతురు అన్నాడా? యేసుప్రభు అన్నాడు. వేషధారి అంటే వేషధారి అనే మాటలో నీ దగ్గర క్రియ లేదు. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 2 అధ్యాయం, ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 2 వచనం, ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 2 వచనం. ప్రకటన నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి కాదు. అంటే సంపూర్ణం అంటే పరిపూర్ణం లేదు. అంటే నువ్వు సువార్త లేదు, నీ దగ్గర ఆత్మలు లేవు. అందరి చెట్టు దేవుడు ఎందుకు శపించాడు? ఆత్మఫలం లేవు. అవునా? ఫలం లేవు శపించాడు. ఆత్మఫలం లేదు. మరి సువార్త ఫలం ఏది? ఆత్మఫలం ఏది? ప్రార్థన ఫలం ఏది? అంగలార్పు ఫలం ఏది? ఫలాలు చాలా ఉన్నాయి. అంగలార్చాలి, విజ్ఞాపన చేయాలి, కన్నీరు కార్చాలి, ఆత్మ సంపాదించాలి, బాప్తిసం నడిపించాలి. నువ్వెంత శ్రమ పడాలి. ఒక్క పనితో మనం గుర్తు చెందితే ఏమన్నాడు తెలుసా? నీ క్రియలను నేను ఎరుగుతున్నాను. తర్వాత నీ క్రియలను నేను ఎరుగుతున్నాను. 15 వచ్చిన చదువు. 3 అధ్యాయం ప్రకటన 15. 3:15 నీ క్రియలను ఎరుగుదును నీవు. చూడండి ఏమన్నాడు? చల్లగానైనాను, వెచ్చగానైనాను లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా నువ్వు ఉంటే వేడిగా ఉండిపోవాలి. నా దృష్టిలో ఆత్మఫలాలు లేదు. నాకు నచ్చిన దగ్గర ఏమీ లేవు. నేను మెచ్చి నీ దగ్గర ఏమీ లేదు. ఒక సువార్త లేదు, అంగరార్పు లేదు, విజ్ఞాపన లేదు, కన్నీరు లేదు, శాతం లేదు. నా కోసం నువ్వు ఏం చేసావు? ఒక పాలం తెచ్చావు. 2024 అయిపోయింది. ఒక పాలం ఇచ్చావు నాకు అడుగుతాడు. ఒక పాలం. ఒక యాపిల్ పండు ఇచ్చావు నాకు అడుగుతాడు. ఒక యాపిల్. ఒక ఆత్మను రక్షించడం ఒక యాపిల్ అంటే ఫలాలు లేని అంజూరాలు ఉంటావా? ఫలితం లేని భూలోకంలో జీవిస్తావా? నువ్వు ఉంటానంటావా? ఎన్నాళ్ళు ఉంటావు? కథలు పాడతారు పాట. నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు? ఎంతకాలం ఉంటావు? లెక్కలు కడితే ఒక్కొక్క ఆత్మను నువ్వు సువార్త ప్రకటించలేదు అని అంటే, ఒక్కొక్క ఆత్మను దేవుడు రప్పించలేదు అని అంటే ఎవరు లోపం? అవునా? నీ క్రియలను నేను
ఉండేది. రైట్. తర్వాత వెచ్చగానైనా తర్వాత ఇంకేమన్నాడు? ఉమ్మువే చల్లగానైనా ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించి. అంటే ఉమ్మి ఎవరు చేస్తారండి చెప్పండి? కుక్కలుగా ఛీ అంటారు. ఎంత భయంకరమైన మాట. నాకు చాలా భయం తెలుసు. ఈ వాక్యం తెలుసు చాలా భయం. దేవుడు నా మొక్కు దుమ్మేస్తాడని మేము అందుకనే ఆదో ప్రార్థనతో పాల్గొందాం తెలుసండి. ఓసారి మా మేము నడువులు కళ్ళు పడిపోతే ఏం చేస్తాను అన్నారు. ఏంటంటే ఏం తగ్గలేదు, ఏం తాగలేదు. ఎంత ఎండలో అవసరమా? కొంచెం భోజేసారు కదా, కొంచెం టీ తాగ. ఆవిడ అన్న మాట నేను అభినందిస్తాను. నా భయం ఏంటంటే నేను ఏం తిన్నానో మర్చిపోతున్నాను, ఏం తాగాలో మర్చిపోతున్నాను, ఏం చేయాలో మర్చిపోతున్నాను, ఏ పనిలో పడిపోయాను? దేవుని పనిలో పడిపోయాను. అమ్మా నేను బయటకు పట్టుకుని చెప్తున్నాను, అబద్ధం కాస్తున్నా. నేను ఆటలున్నాను. ఒక ముస్లిం సహోదరి చూసిందండి, ఆవిడ పేరు చేరిన వెంటనే బాగా చేస్తుంది. అయ్యా నీ మొక్కం చదువుతుంటే ఇంత ఎండ వచ్చేసారు, నువ్వు ఆదివారం అంటుంది, నువ్వేం తినలేదు అన్న. అవునమ్మా నిజమే కూర్చో అని చెప్పి గొప్ప అమ్మ తెచ్చి నా ముందు పెట్టింది. అప్పుడు నేను ఇంకా మూడవటే కా మాట్లాడాను. అదే అల్లా కిడ్నాప్ దొంగ కావు ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరు మెహబూబ్ ఉనీసా. ఆవిడ పేరు చాలా బాగుంది, చాలా ఎక్కువ ఉంది. బేటా కావు కూర్చున్నాయి. కావు నువ్వు దేవుడు ఏం చేయడు, నువ్వు దేవుడి పని చేసావు. దేవుడి పనిలో నువ్వే మర్చిపోయావు. ఎవరు గుర్తించారండి? ముస్లిమ్స్ గుర్తించారండి. వాటి కూడా వస్తారు చూడండి. నేను వెళ్ళి చెప్పాను, తప్పకుండా వస్తాం మేము. ముస్లిమ్స్ వస్తున్నారా? మేము వస్తాం అన్న. రెండమ్మా అన్నాను. చూడండి, మీరు నమ్మండి, నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే నీ క్రియలు. నేను చెప్పకూడదు మాట, నీ క్రియలను నేను పువ్వు వేయించండి వేయకూడదండి. ఆత్మఫలం లేకపోతే దుమ్ము అవుతుంది. మరో మాట ఉందండి ప్రకటన గ్రంథంలోనే, ఒక మాట ఆ ప్రకటన గ్రంథం 3 వచ్చిన చదవము. 3 అధ్యాయం 3వ వచనం. నీ వేళ ఉపదేశం పొందుతువో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని కైకొచ్చు. దేవుని స్తోత్రం. అది మనం ఆశ్రయం రావడం. నువ్వు ముందు ఏ ఒప్పందం చేసావు? ముందు ఎలా ఉన్నావు? పడిపోవడం కారణం తెలుసా? వాడు కరెక్ట్గా లేదు అనుకోదు. నువ్వు కరెక్ట్గా ఉంటే నీ దారి నీకే. నువ్వు కరెక్ట్గా ఉన్నావు, నిన్ను అనేక ఎవిడెన్స్నా నువ్వు కరెక్ట్గా లేకపోతే ఎంతోమంది విశ్వాసాన్ని నువ్వే పాటిస్తున్న తర్వాత అవునా కదా? మనం కరెక్ట్గా ఉన్నామనుకో, మనం చెప్పవలసిన వాళ్ళ ఆకర్షణ పడతారు. అందుకనే నువ్వు కరెక్ట్గా ఉంటే దేవుడు పేతురు ఎలా చేశాడు, అసలు ఎలా చేశాడు? ఒక మాట మీరు బైబిల్లో చదువుతూ ఆశ్చర్యపడుతుంది. ఎస్ఏ గ్రంథం 55 10 ఎన్నోసార్లు మీరు చదివారు. ఎస్ఏ గ్రంథం ఒక మాట చదవండి. ఎస్ఏ గ్రంథం 55 10 ఎప్పుడు రాసిన పత్రిక 1:7 నీలో యెహోవాకు భయపడి ఎవడు చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవునిని నమ్ముకొనవలెను. అదనమాట. మీలో యెహోవాకు భయపడి తన సేవకుని మాట వినువాడు. అదనమాట. ఇప్పుడు వాక్యం కరాకరగా చెప్తుంది. ఎంత వాక్యం విన్నాడు పోయి ఆయన అంటే ఒక జ్వాలగా చేశాడా దేవుడు ఈ వ్యక్తిని? నేను మన అలా అయిపోవచ్చా? ఇక్కడ ఎవరైనా సరే పేతురు లిస్టులో ఉన్నారా? వెంటనే పశ్చాత్తాపడాలి. ఈ వాక్యం చదివేటప్పుడు ఈరోజు నేను అక్కడే ఉండి చాలా ఏడ్చాను. నేను ఈ వాక్యంతో నేను చాలా ఏడ్చాను. ప్రభు పేతురు ఎలాగైతే వెలుపలికి వెళ్ళి ఏడ్చాడు, నువ్వు క్షమించాడు, బలపరిచి వాడు. అలాగే నన్ను కూడా క్షమించు, నన్ను కూడా వాడుతో ఏడ్చాను. నేను ఈరోజు యెహోవాకు భయపడి ఆయన మాట, ఆయన సేవకుని మాట అన్నాడా? ఆయన మాట సేవకుని మాట అంటే దేవుని మాట సేవకుడికి వస్తుంది. డైరెక్ట్గా నేను రాడు కదా, ఆయన సేవకుడికి మాట్లాడతాడు ఆయన. కాబట్టి వినాలి. ఎప్పుడు రాసిన కదా మొదలండి 7 తన దూతలను వాయువులుగాను తన సేవకులను
అగ్ని జ్వాలలను చేసుకునేవాడు. అగ్గి బాబు అంటే ఏం చేశాడంట? అగ్ని జ్వాల అంటే అగ్ని జ్వాలను ముట్టుకుంటే ఏమవుతుంది? కాలిపోతుంది. దేవుని వాక్యమే అగ్ని జ్వాల రగులుతుంది. ఇది నాకు రగులుతూ ఉంది. ఈ అగ్ని, ఈ వాక్యము నాలో మండిస్తూ ఉంది, మండింప చేస్తూ ఉంది. చాలా లోతుగా నేను తీసుకెళ్తున్నాను. చూడండి, ఈ రోజు ఈ లేఖనం నుంచి మీరు తెలుసుకుంటున్న ఒక పరమ రహస్యం ఏంటంటే, అపోస్తుల కార్యంలో ఒక మాటను చూపిస్తే మీకు అర్థం కలుగుతుంది. చూడండి, అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా జ్ఞానంతో నిండుకొని పేరు పొందిన 7 మనుషులను మేము వారిని అదనమాట. ఇక్కడ మీకు ఈ వాక్యము మీకు అర్థం అవ్వాలని నేను ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాను. దయచేసి ఇప్పుడు వాళ్ళు ఎవరో యాకోబు పత్రికలో రాసాము. చూడండి, 5వ అధ్యాయం 14వ వచనం. యాకోబు 7 ప్రత్యేక మనుషులు కావాలన్నాడు. భాగం 7 అన్నాడు కదా. ఈరోజు మన సంఘానికి పరుగు రావాలి. 7 అన్న మాటలో యాకోబు 5:14. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? ఎవరు పిల్లలంటున్నాడు? సంఘ ఇక్కడ మీరు గమనించాలి. సంఘ పెద్దలు అంటే గ్రామ పెద్దలు కాదు. తప్పుడు అభిప్రాయం జరుగుతుంది మన గ్రామాల్లో. గ్రామ పెద్దలు వేరు, సంఘ పెద్దలు వేరు. ఇక్కడ సంఘ పెద్ద అబద్ధం ఆడుతున్నాడు. ఎవరు? పేతురు. సంఘ పెద్ద, సంఘానికి నాయకుడు. అవునా? 12 మందిలో ముఖ్య అతిథి ఎవరు? పేతురు. సంఘాన్ని నడిపించే నాయకుడు పేతురై ఉండి యేసు ఎవరో నేను అన్నాడు. ఇప్పుడు అదే పేతురు ఇక్కడ ఏమన్నాడో తెలుసా? ఏమంటే, మేము బోధించడం మానేసి భోజనం పెట్టడం యుక్తము కాదు, మీలో నమ్మకస్తులైన వారిని 7 తీసుకురండి అంటే అందులో 7 తీసుకొచ్చారు. ఆ 7 ఎవరంటే 1 చూడమ్మా. 1 మొట్టమొదట సంఘ పెద్దలు అంటే గ్రామ పెద్దలు కానే కాదు. చాలా తప్పుడు అభిప్రాయం. సంఘ పెద్దలు అంటే అపోస్తులు 12 మంది. ఈ 12 మంది సంఘ పెద్దలను పిలిచారు. ఆలోచన యాకోబు ఆ దినంలో సంఘానికి నాయకుడు. ఈ నాయకత్వంలో కొంతమంది పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలు ఎవరు తెలుసా? ఇక్కడ రాస్తుంది. ఇక్కడ రాస్తుంది. చదివామా? ఒకసారి చదివామా? ఆ మాట చదివామా? దయచేసి కాదు. 7వ వచనం. 7 చదువు. 3వ వచనం చదువు. అతడు కాబట్టి సహోదరులారా నిండుకొని మంచి పేరు పొంది 7 మనుషులు అదనమాట. ఇక్కడ ఏముండాలంట? చూడండి, ఎన్ని ఉండాలి? ఇలా చూడమ్మా. 4 విషయాలు ఉండాలి. 4 విషయాలు. 1 ఆత్మతో. ఇలా చూడండి, ఆత్మతో. రెండోది ఆత్మతో అంటే ఏంటి తెలుసా? ఆత్మతో అంటే పరిశుద్ధుడై ఉండాలి, అతడు నీతిమంతుడై ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి, శాంతపరుడై ఉండాలి. రెండో మాట చూడాలి. జ్ఞానంతో. జ్ఞానం అంటే తెలుసా? వాక్యంతో నింపబడి ఉండాలి. వాక్యాన్ని సమయకాశంలో ప్రకటించగలిగి ఉండాలి. ఇప్పుడు రండి, మీకు అర్థమవుతుంది. 8వ వచనం. 6 స్టెప్పులు ప్రభుత్వం చాలు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు స్టెప్పుల్లో? 1 ఆత్మతో ఉన్నాడు, జ్ఞానంతో ఉన్నాడు, 3 ప్రభుత్వం ఉన్నాడు, బలంతో ఉన్నాడు. అంటే చురుకుగా దేవుడు పనులు చేస్తున్నాడు. మీకు అర్థమైనా చెప్తాను. పూర్వము అపోస్తల సంఘములు ఎవరైతే సంఘంలో ముందు వచ్చి అంటే ఆరాధన ముందు వచ్చేసి 1 గంట ముందు వచ్చి చేసేవారు, అన్ని శుభ్రం చేసేవారు, పరిచయం చేసేవారు. పరిచయం చేసాక భోజనం పెట్టుకోవాలి. ప్రార్థనకు భోజనం పెట్టుకోవాలి. ఆ భోజనం పెట్టినప్పుడు ఈ పరిచయం చేసిన 1 గంట ముందు వచ్చి చూసారా? ఈ ముందు వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ముందు పరిచయం చేశారు. రెండోది మందులోకి ఏం కావాలో చూసింది. పాస్టర్ దగ్గరికి వచ్చి, అయ్యా పేతురు గారు, ఈ సంఘంలో ఏం కావాలి, కుర్చీలు ఏది కావాలని అడిగినారు.
పల్ల కొరత ఉంది. ఆ కొరతను ఈ పరిచయం ఏం చేస్తారంటే బయట చేసి. నెంబర్ 2, హృదయపూర్వకంగా భోజనం అందరికి సమానంగా పరిచయం. ఒకటి పరిచయం చేసేవారు. రెండోది అంటే శుభ్రం చేసేవారు, భోజనం వడ్డించి. మూడోది తోమే పని ఉందనుకో, మా సహోదరు చాలా చెప్పింది. మన వంట వర్గంలోని అందరూ బాగాలేండి అని అంటే చాలామంది నిందించారు మా సహోదరు. నాకు బాగా గుర్తు. అందరూ సమానమే. పరిచయం అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇప్పుడైతే నేను బయట ఏమి ఆర్డర్ ఏమో మనమే వండుకుంటాం. కానీ ఇక్కడ స్టెప్ ఏం చేసాను చెప్పండి. ముందు మందిరంలో నమ్మకం ఉంది. నెంబర్ 2 పరిచర్య చేశాడు. నెంబర్ 3 సువార్త ప్రకటించాడు. నెంబర్ 4 అద్భుతాలు చేశాడు. దేవుని స్తోత్రం. మీరు చూసుకుంటే ఏమంటే పేతురు కంటే ఎక్కువ అద్భుతాలు స్టెఫను ద్వారా దేవుడు చేశాడంటే విశ్వాసం. స్టెఫను విశ్వాసి. ఎందులో నమ్మకస్తుడు? పరిచయంలో నమ్మకస్తుడు, శుభ్రం చేయడంలో నమ్మకస్తుడు, వడ్డించడంలో నమ్మకస్తుడు, సువార్త చేయడంలో నమ్మకస్తుడు, ఆత్మ సంపాదించడంలో నమ్మకస్తుడు. ఎప్పటిప్పుడు మన గ్రామంలో పెద్దలు ఉన్నారు కదా, ఈ 4 ఉన్నాయని ఒకసారి చేయాలి. ఎవరు? మా సూర్యగంధపు సంఘంలో పెద్దలు ఎవరో తెలుసండి, కావ్యం. నేను మా జామోసి గారు కరెక్ట్గా ఉండేవాడు. అంటే మిగతా వాళ్ళు ఎవరో కరెక్ట్గా లేరు. మాతో టీం ఉంది, 10 మంది టీం ఉండేవారు. ఆ వెనకాల ఎప్పుడు ఎలా ఉండేవాడు. కానీ ఆయన నేను పరిచయం చేసేవాడు. చెప్పడా ఫస్ట్ ఆయన వంట వండి దైత్యాలను చూసేవాడు. 2 బట్టలు ఉతికేవాడు. 3 ఇస్త్రీ చేసేవాడు. అదే నాకు అర్థం. నేను కూడా చర్చిలు తుడిచేసి సాపేసేవాడు, కుర్చీలు తుడిచేవాడు, డ్రమ్ కొట్టి పాట పాడాడు. ఏమంటే ఏం కావాలండి అది మా ఆశిస్బాబు కావాలని నాకు. ఇప్పటికి నేను సంఘ పెద్దలవుతాను అని నాకు తెలియదు. నిజంగా నువ్వు సంఘ నాయకుడు ఉండాలని దేవుడు అని పిలిస్తే నా మొదటి బాబాని పారిపోయిపోవాలి. నిజంగా చెప్తాను, మా బైబిల్ పట్టుకొని అబద్ధం కాదు. అది సంఘ పెద్ద అంటే. సంఘ పెద్ద అని అంటే అన్ని క్వాలిటీస్ ఉండాలి. ఒకటి సువార్త ప్రకటించాలి, రెండోది పరిచయం చేయాలి, 3 ఇన్ని ఉండాలి. అంటే మన గ్రామంలో పెద్దలు నిలబెట్టండి ఎలా కాదండి, అబద్ధం అంటే. నేను అంటాను మా ఎవరో మా ప్రసిద్ధ చచ్చిపోయి కానీ తల్లి నిలబెట్టండి కానీ అది కరెక్ట్ అంటారు. కరెక్ట్ కానీ ఒకవేళ కరెక్ట్ అయితే అవ్వచ్చు. వాడి సువార్త ప్రకటించాలి. స్టెప్లో ఏ ప్రత్యేకత ఉన్నాయో ప్రతి పెద్దలు ఆ ప్రత్యేకత ఉండాలి. ఈనాడు అవునండి నిజంగా అదే కరెక్ట్ అయితే ప్రసాద్ గారు వెనకాల ఇంకొక గ్రామంలో ఉన్న వ్యక్తి స్టెఫన్ లాంటి వాడు అయితే అతని సంఘంలో కాపాడే నిలబడి. అలాంటి క్వాలిఫికేషన్స్ లేవన్నమాట. అందుకనే అది జరగలేదు. ఉండాలి. ఇప్పుడు చెప్తాం పెద్దలు ఎవరు మీకు చెప్తారు. పాత నిబంధనలో మోసే కాలంలో పెద్దలు ఎవరు మీకు బాగా తెలుసు. వ్యవస్థ కానీ మరి ఏమైంది? నాయకులు లేదు కదా. అవునా? ఫస్ట్ నాయకుడు ఎవరు? వ్యవస్థ. సెకండ్ ఎవరు ఉన్నారు? సెకండ్ వేలో మోసే కాలంలో వ్యవస్థ ఉన్నాడు. కాలం కూడా వెనకాల నుండి నేనున్నాను అన్నాడు. అసలు వాద నాకు రావాలని అన్నాడా? వాద కోసం చూసుకోలేదు. ఎందుకో తెలుసా? మోసే కాలంలో 40 లక్షల మంది సరుకున్నందువల్ల కానాను చేరలేదు. వీళ్ళిద్దరూ ఎక్కించారు కాబట్టి ఏమయ్యారు? కానానికి మిగతా కాలానికి నాయకులుగా ప్రత్యేకించబడ్డారు. దేవుని స్తోత్రం. మర్చిపోవద్దు. నాయకులు మన సంఘంలో నాయకులు లేరండి. ఎవరైనా వస్తే అంటే నాకు ప్రభు నిన్న ధీటుగా చెప్పాడు. పెద్దలుగా సంఘంలో పెట్టడానికి ఎవరు కరెక్ట్గా లేరని. ఒక గంట ముందు వచ్చి సంఘం ఎలా ఉందో చూసుకోవాలి. పెద్దంటే సంఘం పరిచయం చేయాలి. పెద్దంటే సంఘ శుభ్రం చేయాలి. సంఘంలో ఉన్న లోట్లు తీర్చాలి. అంటే ఆడవ ప్రసాద్ గారికి తెలుసు చాలా మంది. ఆడవ ప్రసాద్ గారు ఇప్పుడు ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేటర్ ప్రెసిడెంట్ సామ్యం చేయగలిగింది. నెంబర్ 3 అజన్ సత్యం. నెంబర్ 4 చిరంజీవి రాజు. ఈ నలుగురు మీకు వీరితమే మా చర్చలోకి వచ్చారు. ఈ నలుగురు కూడా ఈ నలుగురు పెద్దలంటే క్రిస్మస్ వచ్చింది. వీళ్ళు ఏం తెలుసంటే ఈ నలుగురు కలిసి 20,000 వేసుకొని క్రిస్మస్ నడిపించారు. మాకేమో 500 వేసారు. 500కి మాకు కాన్కి ఇచ్చేసారు. మళ్ళీ తిరిగి ఒక గిఫ్ట్గా ఇచ్చేసారు. మాకు హాట్ బాక్స్ ఇచ్చారు. వాడేమో 10,000 ఒకడో 20,000 వేసుకున్నారు. వాడి సంఘ నాయకులు. వాడికి ఏదో కలిసి వస్తుందని మేము అనుకుంటే
వాడు మనం చెప్తున్నా నాగార్జున సంఘ నాయకులు అంటే బాబు జేబులు పెట్టుకెళ్ళేది ఏం కాదు, మా కొండను మేమే ఖర్చు పెట్టుకోవడానికి అనుకున్నాం. అందుకని నాయకులు అంటే అప్పుడప్పుడు వచ్చేవాడు నాయకులు కానీ కరెక్ట్గా ఉండాలి. మీరు నాయకులు ఉండడానికి అర్హతలో ఉన్నవాడు ఉన్నారు మన సంఘంలో, లేరని కాదు. కరెక్ట్గా ఉన్న మా సహోదరి చెప్పింది అనుకో, ఎన్నో కరెక్ట్గా ఉన్నవాడు లేచి మీరు కరెక్ట్గా లేరు అంటుంటే తప్పులు ఎదుగుతున్నారు. తప్పలేదు, కరెక్ట్గా ఉన్నవాడు కరెక్ట్గా మనం చెప్పడం తప్పు కాదు. ఎవరో హెచ్చరించాలి కదా. ఇప్పుడు నేను హెచ్చరిస్తున్నాను అనుకోండి, ఎప్పుడు అలా హెచ్చరించలేదు. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను ఈరోజు నేను చూపిస్తున్నాను, వాక్యాన్ని చూపిస్తున్నాను. కాబట్టి ఇక్కడ స్టెఫను కొడుకుతో మొట్టమొదటి ఏం తెలుపబడ్డాడు? ఆత్మతో. రెండోది జ్ఞానంతో. జ్ఞానం అంటే వాకింగ్. అంటే మన సంఘంలో ఎవరైనా పెద్దగా నిలబడాలనుకుంటే అతను బేక్కుని లేచి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. రెండోది వాకింగ్ చదవాలి. మూడోది ముందు సంఘంలోకి వచ్చి మంచి చాటు చూసుకోవాలి. అందరికంటే ముందు రావాలి, అన్ని కార్యక్రమాలు ముందు ఉండాలి. ఆడి పెద్దలంటే బాబాయ్ అనుకున్నాను, నేనే పులికి పడ్డాను. ఒకప్పుడు నువ్వు అలా చేసావు, అందుకే ఈ స్థానానికి వచ్చాను. కానీ నాకే భయమేసింది. నువ్వు ఈ స్థానానికి నేను ఎందుకు అప్పు చేసావు తెలుసా? ఆ రోజు నువ్వు పెద్ద కాదు, బాలుడివే, కానీ నువ్వు నమ్మకంగా ఉన్నావు. మంగళవారం ప్రార్థన ఎందుకు మిస్ అవ్వదని అడిగాను. దేవుడు మిస్ అవ్వలేదు. మంగళవారం వెళ్ళేవాడు అంతేగా, శనివారం వెళ్ళేవాడు, ఆదివారం వెళ్ళేవాడు. అక్కడక్కడ స్వార్థపూర్తి జరిగి అసలు వెళ్ళేవాడు. అదే దేవుడు ఈ రోజు నన్ను కాపాడుకుంటూ వచ్చింది. నిజంగా చెప్తున్నాను, మీ ప్రార్థనలే, మీ ఆశీర్వాదాలే నన్ను కాపాడలే కాదు, నేను అనడం లేదు. కానీ ఈ రోజు ఈ స్థాయికి ఎందుకు రావాలి, నేను ఎందుకు ఇలా నిలబడాలి అని అంటే ఇక్కడ ప్రత్యేకత గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ బైబిల్లోని చాలా చక్కటి వాక్యాలు ఆ దేవుడు మనకి మొదటి పేతురు పత్రిక 3:18 ఒక్కసారే మన ప్రభు చేసిన త్యాగం ఏంటో తెలుసండి. చూడండి, ఆ వాక్యం చెప్తుందో ఒక్కసారి మనం ఒకసారి శ్రమపడతాం. మన ప్రభు శ్రమపడ్డాడు, ప్రతిబంధంలో ఒకసారి శ్రమపడతాం, మళ్ళీ శ్రమపడం, మన సుఖంలో ఉంటాం. మొదటి పేతురు పత్రిక 3:18 మనలను దేవుడు ఎందుకు తెచ్చుటకు? అనీతి మంత్రులు అంటే మనం అనీతి మంత్రులు, మన కొరకు. నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో ఒక్కసారి దేవుని స్తోత్రం. నీ పాపాలు క్షమించడానికి పరలోకాన్ని విడిచిపెట్టాడా, గంధం విడిచిపెట్టాడా, కిరీటం విడిచిపెట్టాడా, మహిమను విడిచిపెట్టాడా, రాజు దండాన్ని విడిచిపెట్టాడా? రాజుకి వచ్చి ఏం చేశాడమ్మా? అమ్మ ఏం చేశాడు? పాటలు అడిగాడంటే అమ్మ నిజంగా ఆ వాక్యం చదువుతా కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చేయాలి. ఏ రాజైనా ఏ దాసుడు వాళ్ళు అడిగారు ఈ భూమి చరిత్రలో ఏ రాజు కానీ, ఏ దేవత కానీ, ఏ గుళ్ళలో దేవత కానీ అంటే ఆ పూజారి కాలు కడిగిందా? వాన్పిల్లని ఆ పల్లం గుళ్ళో ఒక పూజారి అంటాడు, పల్లం వచ్చి ఒరే ఇంతకాలంగా త్యాగం చేస్తారా బాబు, నాకు నీ కాలు కడుగుతారా అన్నది అనుకోండి, ఏమైపోతాడు? చచ్చిపోతాడు వాడు. అమ్మా నువ్వు కాలు కట్టదు అలాగే నన్ను నాగడానికి వచ్చానని చంపేస్తావే బాబు, నువ్వు రక్త పిశాసం అంటాడు. సహోదరులారా గమనించి ఆయన త్యాగం ఎంత గొప్ప. నిజంగా కళ్ళు వచ్చి ఈరోజు ఈ వాక్యం గురించి దేవుడు నాతో మాట్లాడుతుంటే ఏమి చేయలేదు. నిజంగా చెప్తున్నా తండ్రి, ఆయన పాపులు మన కొరకు, అనీతిమంతులు మన కొరకు, నీతిమంతులైన ఒక్కసారి శ్రమ పడ్డాడు. బ్రతికున్నది కొంచెం కాలమేమో, ఈ ఒక్కసారి శ్రమ పడితే యుగాలు క్రీస్తవం ఏం చేస్తాం? రాజ్యం వెళ్తాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ పేతురు వెలుపలకు పోయి, పేతురు పేరు ఉందా చూడండి, లేదు, అది వెలుపలకు పోయి ఏడ్చేది మనం ఉంటాయి. ఆ మాట గుర్తు పెట్టుకోండి. అంటే నీ పేరు పరలోకంలో రాయబడాలి, యాజిగా ఉండాలని అంటే మళ్ళీ నువ్వేం చేయాలి? తప్పుడు తెలుసుకో. నువ్వు చేస్తున్నది ఏంటో ఒకసారి నువ్వు గుర్తించాలి. నువ్వు చేసే పని గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? మరణం వరకు నమ్మకం ఉండు. 2:10 ప్రకటన. నువ్వు మరణం వరకు నమ్మకం ఉండు, నేను నీకు జీవితం ఇచ్చాను. మధ్యలో ఊడిపోయింది కాదు, మధ్యలో పడిపోయింది కాదు, మధ్యలో వదిలేసింది కాదు. చివరి దాకా నీ విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. కానీ నువ్వు పడిపోతుంటే కారణం ఎవరో తెలుసా? అవతల వాడు దొరికారు.
అంతే. నువ్వు అవతల వాడి జోలికి వెళ్ళావా ఖచ్చితంగా పడిపోవు. నువ్వు పడకుండా తాను నిలుచున్నానని చెప్పువాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్న వారి భౌతికతను రాసింది. కాబట్టి సహోదరులారా, బైబిల్లోంచి నేను మీకు ఒకే ఒక మాట తెలియజేయనా, 2 పేతురు 3:17 కూడా ఒక మాట ఉంది. మీకు కలిగిన చివరి మాట, మీకు కలిగిన అద్భుతమైన మాట. ఈ మాట మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోకండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 17 వచనం. మన ప్రభు మీరు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి. అంటే మనం కలిగిన ఈ స్థిర మనస్సును ఏం చేయకూడదు అంటున్నాడు? విడిచిపెట్టదు స్థిర మనస్సు. నీ మనసును కాచుకో. నువ్వు ఎవరిని ఏమనొచ్చు, అప్పుడు నువ్వు పడిపోవు, నువ్వు నిలబడి ఉంటావు. నీ పక్క వాళ్ళ జోలికి వెళ్ళకు. వాళ్ళు వెళ్ళారా వాళ్ళు పడతారు. ఇప్పుడు మీరు చెప్పండి, పేదలు అన్నందుకు పడ్డాడా అనందుకు పడ్డాడా? అన్నందుకు పడ్డాడు. వీళ్ళకి నచ్చినట్టు ఏం కాదన్నాడు, పడ్డాడు. అంటే అది ఎక్కడ తీసుకెళ్ళింది? దేవతను చూడకుండా యేసు ప్రభుత్వం వెలుకొనకుండా చేసింది. అది ఎక్కడ కలిగించింది? బతుగా ఇచ్చింది. నిద్రపోయాడు. ఎన్ని తప్పులు చేశాడు? 2 తప్పులు చేశాడు. ఇప్పుడు 3వ తప్పు ఎక్కడ జరిగింది? యేసును ఎరగను అనడానికి, బొమ్మలు పొంగడానికి అదే చేసింది. 1 అవతల వాళ్ళని నిందించాడు 10 మంది. 2 నిద్రపోయింది. 3 యేసు ఎవరో నాకు తెలియదు, నాకు తెలియదు. అంటే ఈరోజు మనం చూస్తామని పొందాం. ఒక వ్యక్తిని చెడ్డ మనసులో చూసిన అబద్ధమని నువ్వు అబద్ధం ఆడినట్టే. ఒక వ్యక్తిని కఠినంగా చూసిన అది నువ్వు అబద్ధం ఆడినట్లే. ఒక వ్యక్తిని నువ్వు కోపంగా చూసినా అది అబద్ధం ఆడినట్టే. నువ్వు క్షమించకపోయినా అది అబద్ధం ఆడినట్టే. నువ్వు ఒక వ్యక్తిని కామెంట్ చేసినా అది నువ్వు అబద్ధం ఆడినట్టే. ఒక వ్యక్తి మంచితనాన్ని అర్థం చేసుకోకుండా నేను మేలే చేయాలనుకున్నాను, కీడు చేయడానికి నేను ఇష్టపడలేదనుకున్నా, అది కూడా అబద్ధమే అవుతుంది. ఎందుకో తెలుసా? దేవుడి చిత్తం ఏమిటనేది దేవుడికి తప్ప మనకి తెలియదు. అది మనకి తెలుసు అనుకుంటున్నాము. తెలుసనే సాతాను దారి తప్పిస్తాడు. ఇప్పుడు చెప్పండి, పేతురికి దారిలో పెట్టింది ఎవరు తెలుసా? కోడి పెట్టింది. ఇప్పుడు దాకా యేసుక్రీస్తు పెట్టాడు, యేసుక్రీస్తు పక్కన పెట్టాడు. ఇప్పుడు ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? పారిపోయారు. ఎందుకు పారిపోయారు? అట్లనేది అందరూ అట్లే అన్నారంట. నేను నీ కొరకు మరణిస్తానే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. ఎంత మాట్లాడేది నిజంగా. దయచేసి సహోదరుల మర్చిపోకండి, మన జీవితంలో మనం చేసిన పెద్ద పొరపాటు ఏమిటంటే ఇదే. అందుకని ఇక్కడ యేసు ఏం చేశాడు? ప్రభు ఆ వైపు వచ్చాడు. ప్రభు పేతురు వైపు తిరిగి ఏం చేశాడు? చూశాడు. ఎందుకు చూశాడు? అంటే ఇదే చూపు యోధశ్వరిని చూస్తుంటే అనుకున్నాను చూడలేదు. ఆ భాగ్యం దక్కలేదు. ఎందుకని? తప్పు ఒప్పుకోలేదు. కానీ ఒప్పుకునే మనసు ఎవరుకుంది? పేతురికి ఉంది. అవునా? ఇద్దరు వేసుకోవాలి కదా, ఇద్దరు తప్పు చేసిన శిక్షలే. కానీ ఒకడు ఒప్పుకునే మనసు లేదు, ఉద్దేశం తెచ్చిపోయాడు. రెండో వాడు ఒప్పుకునే మనసు ఉంది. అందుకని చూడండి, ఆ మాట చదువు 60 చాలా అద్భుతంగా ఉంటుంది. తిరిగి 60 వచ్చింది. తిరిగి గుర్తుపెట్టుకో, యేసు మొహం అటు ఉంది, నీ మొహం ఇటు ఉంది. ఆయన మొహం అటు ఉంది, నువ్వు వెనకాల నుండి చూస్తున్నావు యేసు ప్రభు వైపు. కానీ ఆయన నీ వైపు తిరిగాడు. ఎందుకని? ఏం కోరుతున్నాడు? క్షమాపణ కోరుకుంటావా లేదని నీ వైపు తిరిగాడు. ఎక్కడికి ఏం చేశాడు? ఆయన కోరుకున్నట్టే తప్పు ఒప్పుకున్నాడు. వెలుపలకు పోయి, వెలుపలంటే ఒంటరిగా వెళ్ళి ఎడుగుతున్నాడు.
అక్కడ దేవుడికి నచ్చింది. నన్ను బొమ్మలు అభిషేకం కదా అక్కడ పొందుతానని క్రీస్తు అనలేదు. చూసావా? మరి గెచ్చమని తోటలో నిద్రపోయి అన్నాడా? అనలేదు. ఏదో చేసిన తప్పులన్నీ క్షమించేశాడండి. ఎవడే ప్రాణం పెడతాను అన్నాడు, ప్రాణం పోతేమో భయపడ్డాడు. మీరు చనిపోతారు, నేను చనిపోను అన్నాడు. ఈ ముందే పారిపోయాడు. వాడు చనిపోతండి అన్నాడు. ఇంటి చెప్పిపోయాడు. ఇక్కడ వాడు పాడిపోతున్నారండి, ఈయనే పాడిపోయాడు. వాడు పొందుతారు, నేను పోతున్నాను పోతే. వాడు నిద్రపోతానేమో, నేనైతే కంటికి రెప్పలా చూసుకుంటాను. ఈ ముందే నిద్రపోయాడు. పేతురు కూడా మళ్ళాంటి బలహీనుడే, పేతురు కూడా మళ్ళాంటి మనిషి. అలాంటి మనిషిని క్షమించి అంటే నేడ పడితే బాగుపడే అంత శక్తి ఇచ్చాడంటే ఈనాడు అలాంటి శక్తి మనందరికి అనుగ్రహించదు కాక. పేతురుని దేవుడు క్షమించి ఎలాగ స్వీకరించి పరిశుద్ధాత్మ దర్శించి ఎలా వాడుకున్నాడో ఈ రాబోయే దినంలో దేవుడు మనలో ప్రతి ఒక్కరిని వాడుకొనుగా. ఈ వాక్యము మనందరినీ దీవించి కాపాడుతాడు. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి అందరూ కూడా వాళ్ళ కోసం ప్రార్థించాను. పశ్చాత్తాపంతో ప్రభు ఆయన నిజమైన పేతురు తాను తప్పులు చేసుకున్నాడు, తాను లోపం చేసుకున్నాడు. పేతురు సంఘ పెద్దగా చేశావు, సంఘ నాయకుడిగా చేశావు, సంఘ పెద్దగా చేశావు. కానీ కొన్నాళ్ళ తర్వాత తను తప్పు ఒప్పుకున్నాడు. మళ్ళా తనకి ఇచ్చిన హోదాను తిరిగిచ్చాడు. అతను హోదాను పోగొట్టుకున్నాడు అబద్ధంతో. అతను హోదా కంగారు పడు వాళ్ళు పోగొట్టుకున్నాడు, విమర్శించడం వాళ్ళు పోగొట్టుకున్నాడు, ద్వేషించడం వాళ్ళు పోగొట్టుకున్నాడు, ఇతరులను తప్పు పట్టడం వాళ్ళు పోగొట్టుకున్నాడు. కానీ